అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో మన స్టూడియోలో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణు గారు ఉన్నారు. అలాగే విశ్లేషకులు కూడా. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రీసెంట్గానే ఒక 2 డేస్ నుంచి ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. సో అదే లవ్ జిహాద్ అనమాట. ఒక అమ్మాయి అతి దారుణంగా అంటే దారుణంగా అసలు ఇంత సంవత్సరం నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. కానీ బయటకు రాకపోవడానికి గల కారణాలు, సో అసలు ఆడవాళ్ళు ఇలాంటిది ఏదైనా ప్రాబ్లం ఎదురైతే సో అసలు ఏ స్టేజ్లో వాళ్ళు బయటకు రావాలి, సో ఎట్లా వాళ్ళు పోలీసులను కానివ్వండి, లాయర్ని కానివ్వండి, సో రీచ్ అవ్వాలి, దీని గురించి వివరిస్తారా? మీకు మహిళలనే కాదండి, సమాజంలో చాలామంది విపరీతమైన బాధలేకెళ్ళే ఆ తీవ్రత బాగా పెరిగిన తర్వాత బేర్ చేయలేక ఫ్రెండ్స్ తోటో, బంధువులతోటో, అమ్మనాన్నలతోటో, స్నేహితులతోటో పంచుకోవడం మొదలు పెడుతున్నారు. ఆ తర్వాత కోర్టులకు వెళ్తే ఏమవుతాయో, లాయర్ల దగ్గరికి ఏమనుకుంటారో, అవమానం ఏమో, పోలీస్ దగ్గరికి వెళ్తే అక్కడ న్యాయం జరగదేమో, అవమానంగా ఫీల్ అవ్వ, పోలీస్ స్టేషన్కి మేము పోయేది ఏంది, ఈ ఫీలింగ్ ఉంది. ఫస్ట్ మీరు ఈ లవ్ జిహాద్ అనే కాదండి, ఏదైనా మీకు ఇబ్బంది అనిపించినప్పుడే జస్ట్ ఆలోచించి ముందు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడడం నేర్చుకోండి, మీ పెద్దవాళ్ళతో చెప్పడం నేర్చుకోండి. అక్కడ పరిష్కారం కాకపోతే మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీకు ఎలా రాయాలి, చక్కగా ఆ కంప్లైంట్ ఎలా ఇవ్వాలో తెలియకపోతే ఒక ప్రముఖ న్యాయవాదిని కలవండి. ఆయన మళ్ళీ ఆయనకి ఎంత ఫీజు చేయాల్సి వస్తుందేమోని, ఆ డబ్బులు వేస్ట్ అని ఇలా ఫీల్ అవ్వద్దు. చాలామంది మంచి అడ్వకేట్స్ ఉన్నారు, ఫీజులు తక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉచిత న్యాయ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు చక్కగా ఒకటి కంప్లైంట్ రాయించుకొని దాన్ని కంప్లైంట్ చేయండి. అంతేగాని మీరు దేనికి వెనకాడకుండా ముందుకు రావాలి. లేకపోతే మీ సమస్యలు అట్టే ఉంటాయి, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని డికేడ్స్ ఇలా ముందుకు వెళ్ళిపోతుంటాయి, కానీ సంవత్సరాలు మీ సమస్యలు తీరవు. కాబట్టి మీకు అంత దూరం లవ్ జిహాద్ మీరు ఒకటి చెప్పారు, మొదట్లోనే అర్థమైపోతుంది ప్రవర్తన కానీ, వాళ్ళ క్రూరత్వం కానీ, అవన్నీ వెంటనే మీరు బయటకు రాగలిగితే, ఇమీడియట్గా మీరు దాన్ని చెప్పగలిగితే, కంప్లైంట్ చేయగలిగితే అక్కడతో ఆగిపోతుంది. లేదంటే మీరు పీక్లోకి వెళ్ళి భరించలేని మానసికంగా ఆందోళనకు గురై కొంతమంది సూసైడ్లు చేసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దయించి మీరు మహిళలు, మీరు ఎలాంటి ఇబ్బంది అయినా ముందు బయటకు వచ్చి మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ, న్యాయవాదులు కానీ కలవడం అలవాటు చేసుకోండి. మీ సమస్యలు మొదట్లోనే ఆదిలోనే తుంచేయడం అలవాటు చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, చాలా మంచిగా వివరించారు. చూశారు కదా, మీకు కూడా ఏమైనా న్యాయపరమైన సలహాల కోసం సార్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పై వచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం, లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.